మేనేజ్మెంట్ ఇంతవరకు ఏ రోజు హాలిడేస్ ఇవ్వలే కాలేజ్కి. ఈ రోజు ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి వాళ్ళు ఎస్కేప్ అవడానికి వెంటనే స్టూడెంట్స్ అంతా బయటకు తరిమేశారు. ఎక్కడ స్టూడెంట్స్ వచ్చి ధర్నా చేస్తారని మేనేజ్మెంట్ వచ్చి ఆన్సర్ చేయమని చెప్పండి, మేము వెళ్ళిపోతాం. ఇది ఒక అమ్మాయి లైఫ్ సార్, ఇది ఒక అమ్మాయి లైఫ్ సార్. నందిని ఆర్ట్స్ కాలేజ్ యాజమాన్యం, నందిని ఆత్మహత్య చేయడానికి కారణమైన సీతమ్స్ కాలేజ్ యాజమాన్యం, సీతమ్స్ కాలేజ్ యాజమాన్యం, సీతమ్స్ కాలేజ్ యాజమాన్యం, సీతమ్స్ కాలేజ్ యాజమాన్యం. ప్రిన్సిపల్ 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 నందిని ఆత్మహత్యానికి కారణమైన సీతమ్స్ కాలేజ్ యాజమాన్యానికి కారణమైన సీతమ్స్ కాలేజ్ యాజమాన్యం. నందినికి వెంటనే న్యాయం చేయాలి, నందినికి వెంటనే న్యాయం చేయాలి, నందినికి వెంటనే న్యాయం చేయాలి, నందినికి వెంటనే. సీతమ్స్ కాలేజ్ యాజమాన్యం, సీతమ్స్ కాలేజ్ యాజమాన్యం వెంటనే దిగి రావాలి, సీతమ్స్ కాలేజ్ యాజమాన్యం వెంటనే. కూతురు పేరు చెప్పి. మా పాప పేరు అండి, మాది సరివిరెడ్డిపల్లి, గంగాధర్ నెల్లూరు మండలము. మా పాప సీతమ్స్ కాలేజ్లోనే ఈసీ 3rd ఇయర్ చదువుతుంది. మా పాపకి ఇక్కడ ఫ్రీ సీట్ వచ్చిందండి. సో మేము సోమవారం నుంచి మా పాప రికార్డ్ సరిగ్గా రాయలేదనేసి హెరాస్మెంట్ చేస్తుంది. మేడము ఏదో మాట్లాడుతుంది, డ్రెస్ కోడ్ వల్ల ముందు నుంచే మేడంకి పాపకి ఏదో క్రష్ ఉంది, గొడవ ఉంది అని చెప్తా ఉన్నింది. మాట్లాడతానులేమ్మా చెప్తాము అనేసి కూడా అన్నాము. బట్ అది ఎందుకో ఇట్లా అయిందో తెలీదు. మిగతాది మా అన్న చెప్తారు సార్. నాకు నేను నందినికి మేనమామని. అదే ఈ విధంగా మా చెల్లెలు చెప్పినట్టు ఆ అమ్మాయి గత వారం రోజులుగా ప్యానిక్గానే ఉన్నారు. డ్రెస్ వల్ల ఫ్యాకల్టీతో వచ్చిన వివాదం ముదిరి ఆమె ఈ అమ్మాయి మీద పగబెట్టుకోవడం కానీ ఇట్లాంటి చర్యలు, అదే కొట్టడం, బుక్కులు మొహం మీద విసిరి కొట్టడం, ఇవన్నీ చేశారు. మా అమ్మాయి యాక్చువల్గా ఒక రోజు ముందే నాకు కూడా తెలియదండి, ఆ స్టేటస్లో కొంతమందిని డిలీట్ చేసి కొంతమందికే స్టేటస్ పెట్టచ్చు అనే విషయం నాకు నిన్న తెలిసింది. అలా పెట్టింది. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ స్టేటస్లో రానియకుండా హైడ్ చేసి ఓన్లీ ఫ్రెండ్స్ చూసేలాగా ఐఎమ్ హోప్ టు డై అని చెప్పి ఒక స్టేటస్ పెట్టిందని నాకు నిన్న తెలిసింది. అది కూడా ఆ ఫ్యాకల్టీ యొక్క హరాస్మెంట్ వల్లనే నేను చెప్తున్నాను. ఆ అమ్మాయి అభిప్రాయం కూడా అదే. నిన్న మాత్రం జరిగింది సంఘటన ఫ్యాకల్టీ వల్లే ఈమె ఈ విధంగా చేసుకున్నారు. దీనికి మేమేమి అడుగుతున్నామంటే, మాకు కాలేజీ యాజమాన్యం మాకు తగిన రీతిలో న్యాయం చేస్తే మేము దేనికైనా సిద్ధం, లేదంటే మేము న్యాయ పోరాటానికి ఖచ్చితంగా దిగుతాం. అంటే న్యాయం అంటే ఏ విధంగా న్యాయం పోరాటం మాకు న్యాయం జరిగే వరకు దిగుతాం. మా వాళ్ళు వచ్చి నిన్న ఏమన్నారు, హాస్పిటల్కి ఎవరు రాలేదు, గవర్నమెంట్ హాస్పిటల్కి ఎవరు రాలేదు, వీళ్ళ స్టాఫ్ ఎవరు రాలేదు. ఎవరో ఒక ట్రాన్స్పోర్ట్ ఇన్ఛార్జ్ శ్రీనివాసులు గారు ఆయన మాత్రం వచ్చారు. 4 స్టూడెంట్స్ అంటే మా అమ్మాయి ఫ్రెండ్స్ వాళ్ళే వచ్చారు. నిన్నేమన్నారు, ఇట్లా వైద్యం ఖర్చు కావాలనేసి అంటే వైదేహి హాస్పిటల్కి వెళ్ళండి అంటే వాళ్ళ హాస్పిటల్కి, అది మేము అడిగితే హాస్పిటల్కి వెళ్ళండి అన్నారు. మేము గవర్నమెంట్ హాస్పిటల్లో అడిగాం. గవర్నమెంట్ హాస్పిటల్లో అడిగితే వాళ్ళు ఆ డాక్టర్లు ఒప్పుకోలేదు. 4.5 hour జర్నీ కదా, మీరు హై రిస్క్ వెళ్ళలేరు, ముందు సిఎంసీకి వెళ్ళిపోండి. 1 hour జర్నీనే, సిఎంసీకి వెళ్ళి ఒక ప్రాథమిక చికిత్స ఏదైనా చేసుకొని ఇంజక్షన్స్, ఈ బ్లడ్ చేసుకొని ఇంటర్నల్ బ్లీడింగ్ అవుతానండి, తీసుకొని మళ్ళీ వెళ్ళండి, 4 hours రిస్కీ అన్నారు. సరే అక్కడికి వెళ్ళాం. సిఎంసీకి వెళ్తే అక్కడ డాక్టర్లు ఏమన్నారంటే, మీరు ఇక్కడి నుంచి 4 hours వాళ్ళు కూడా అదే చెప్పారు, ఇంటర్నల్ బ్లీడింగ్ అవుతుంది, పాప అయితే బతకదు, మీరు తీసుకెళ్తే పాప అయితే మార్గ మధ్యంలో ఏమైనా కావచ్చును, దయచేసి ఇక్కడ మీరు పెట్టి వైద్యం చేసుకోండి అంటే
ఏదో మేము అక్కడే అడ్మిట్ చేసి అప్పో సప్పో చేసి నిన్నటి వరకు 2 లక్షలు పాప కట్టి 2 సర్జరీలు అయ్యింది. ఆ అమ్మాయి ఇంకా సీరియస్ స్టేజ్లోనే ఉంది, ఇంకా స్పృహలోకి రాలేదు. రేపు మార్నింగ్ కానీ స్పృహలోకి రారని చెప్తున్నారు డాక్టర్లు. ఒక నిమిషం రా. నిన్న మా బ్రదర్ ఇక్కడ నిన్న మా దినేష్, మా శ్రేయాభిలాషి, నా బ్రదర్, మా తమ్ముడు, అతను కాలేజీ ఫ్యాకల్టీతో మాట్లాడితే కాలేజీ యాజమాన్యంలో ఒకరు మాట్లాడినారు. ఆయన పేరేమి? శ్రీనివాస్ శరవణ అని ఆయనతో మాట్లాడితే మీరు ఎక్కడికైనా వెళ్ళండి, మేము అన్నీ చూసుకుంటాము అని చెప్పారు. ఇంతో చెప్పి మీరు సీఎంసీకైనా వెళ్ళండి, బిడ్డను కాపాడండి, మేము చేస్తాము, మేము తగిన విధంగా న్యాయం చేస్తాము, అక్కడ మేము పే చేస్తాము అనేసి అన్నారు. దానికి ఇప్పుడు ఏం రెస్పాన్స్ లేదు. ఇందాక ఇక్కడికి వచ్చిన తర్వాత సిఐ నితిబాబు గారు ఆయన కాల్ చేసి వాళ్ళు న్యాయం చేస్తారంట, ఈయనకే కాల్ చేస్తారు, మా తమ్ముడికి కాల్ చేసి వాళ్ళు న్యాయం చేస్తారంట, మీరు ఆగండి, మేము న్యాయం జరిగేదాకా మేము చూస్తాము అనేసి అన్నారు. కానీ మళ్ళీ దాని తర్వాత కూడా కాలేజ్ ప్రిన్సిపాల్కి 4 సార్లు కాల్ చేస్తే మన ఏఎస్ఐ గారు కూడా చేశారు. నేను 4 సార్లు కాల్ చేసినా తీయలేదు, మన ఏఎస్ఐ గారు కూడా చేస్తారు, తీయలేదు. దీనికి భయపడే నిన్న సాయంత్రం మా వాళ్ళు సోషల్ మీడియాలో ఈ విధంగా శాంతియుతంగా ధర్నా చేస్తామని చెప్పారు. శాంతియుతంగా ధర్నా చేస్తామని చెప్తే సోషల్ మీడియాలో 15 మినిట్స్కే కాలేజ్ హాలిడే ఇచ్చారు, ఎగ్జామ్స్ కూడా పోస్ట్పోన్ చేశారు. ఆన్ ది అకేషన్ ఆఫ్ ఫస్ట్ సాటర్డే. నా దగ్గర సర్కులర్ కూడా ఉంది. ఫస్ట్ సాటర్డేకి వీళ్ళు ఎన్ని రోజులు అండి లీవ్ ఇచ్చారు? ఇంతకుముందు ఫస్ట్ సాటర్డేకి సీతమ్స్ కాలేజీలో ఎన్ని రోజులు లీవ్ జరిగింది? మా పాప ఇప్పుడు 3 ఇయర్స్గా చదువుతుంది, ఏ రోజు ఫస్ట్ సాటర్డేకి లీవ్ ఇవ్వలేదు. మా పాపకు న్యాయం చేయండి. ల్యాబ్ ఇంకొకటి అండి మర్చిపోయానండి, ఇప్పుడు ఆ ల్యాబ్లోని సీసీటీవీ ఫుటేజ్ లేదు అంటున్నారండి. మాకు ఆ ల్యాబ్లో సీసీటీవీ ఫుటేజ్ ఇస్తే మీకు మీడియా మిత్రుల ద్వారా మేము చెప్తా ఉండేది, మీరు దయచేసి ఆ ల్యాబ్లోని సీసీటీవీ ఫుటేజ్ దయచేసి వెలికి తీయండి. అందరూ మీడియా మిత్రులకి నేను న్యాయం జరిగింది. స్టాఫ్ పేరు తెలియదండి, ప్రెసిల్లా అంటున్నారు కొంతమంది. అదే ఎంఐ డ్రెస్ గత వారం రోజులుగా ఎంఐకి ఆమెకి ఫ్యాకల్టీకి గొడవలు ఉంది. ఆమె ఆ ఫ్యాకల్టీ అందరితోనూ అలా విద్యార్థులకు రక్షణ లేని సీతమ్స్ కాలేజ్ విద్యార్థులకు రక్షణ లేని సీతమ్స్ కాలేజ్ విద్యార్థులకు రక్షణ లేని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు నలుగురు మా అమ్మని స్కూల్ మాకు మంచి అది ఇక్కడ ఈ డాక్టర్ అంటే అది 4 hours అవుతుంది. మీరు సీఎంసీకి వెళ్ళండి, అక్కడ ఏదైనా ఇంజక్షన్స్ అవి చేసుకొని బ్లడ్ ఏమైనా తీసుకొని మళ్ళీ కావాలంటే మీరు షిఫ్ట్ చేయండి వైద్య హాస్పిటల్కి. ఇక్కడ డాక్టర్ సజెషన్ ఇస్తున్నారు. మళ్ళీ సీఎంసీకి వెళ్ళాం, అక్కడికి వెళ్తే వాళ్ళు బ్లడ్ ఇచ్చేసి మీరు 4.5 hours అక్కడి నుంచి 4.5 hours చూపించింది. ఎటువంటి పరిస్థితుల్లోనూ బిడ్డ బతకదు, బిడ్డ మళ్ళీ మీకు దక్కదు, 50-50 ఛాన్సెస్. మీరు ఎన్ఓసి సైన్ చేసి తీసుకెళ్ళండి, బిడ్డ అయితే బతకదని క్లియర్ కట్గా చెప్పారు. సిఎంసీ డాక్టర్ రాణిపేట సిఎంసీ డాక్టర్లు వైద్యం తీసుకెళ్తే ఈ విధంగా చెప్పారు. సరే దానికి భయపడి బిడ్డ ప్రాణం చూడాలి కదా, దానికి భయపడి మేము ఏం చేసామంటే అక్కడే ట్రీట్మెంట్ కంటిన్యూ చేసాం.
ప్రస్తుతానికి మీ దగ్గర ఉండేది కట్టండి, మేము ఏదో చేస్తామంటే అపోజ్ చేసి 1.5 లాక్ దాకా ఇప్పుడు కట్టిన బాబు ఇచ్చిన ఏం వాళ్ళ ఇది దాన్ని వాళ్ళు మాట్లాడుకొని ఇది చేసుకుంటారు. దాన్ని ఏదో మీ లైకుల కోసమో ఇంకో దానికోసమో ఎందుకు ఊరికంత ఇది చేస్తారు? లోపలే వాళ్ళు కాంపౌండ్ లోపలే కదా సార్ జరిగిన దాన్ని ఇమీడియట్గా హాస్పిటల్కు వాళ్ళ అంబులెన్స్లో తీసుకొని చేసినారు. ఆ ట్రీట్మెంట్ ఆలోచించినప్పుడు వాళ్ళు ఉన్నారు. అర్థమైందా? లేదు సార్, మీరు కూడా ఉన్నారు సార్, స్పాట్లో చూశారు కదా కండిషన్. అనవసరంగా మాట్లాడదండి. పేరెంట్స్తో మాట్లాడినా మీరు అంత అనవసరంగా మాట్లాడదు. ఎందుకు మీకు ఏం అవసరం ఉందండి? మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు. మాట్లాడుతున్నారు కదా, మీరు సిచ్యువేషన్ చూశారు కదా. ఒకరు మాట్లాడాలి, అందరు ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు, మధ్యలో ఆయన ఎందుకు మాట్లాడేది? నీకు మాట్లాడడానికి రాదా? వాళ్ళ మధ్యలో అందరూ ఒక్కొక్కరు. అందుకని నేను అనవసరంగా మాట్లాడి ఒకటి చేయలేదని మీరైతే వెళ్ళిపోండి. అనవసరంగా వచ్చి వాళ్ళంతా ఇబ్బంది పెడతారు, అవసరం లేదు. ఏదైనా ఉంటే నువ్వు మాట్లాడని చెప్పింది అంతే కదా. మళ్ళీ ఎందుకు నిన్న మేము ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో పెట్టినాం కాబట్టి వాళ్ళు ఆ మాట రెస్పాండ్ మీకు ఆక్షేపణ ఇంకొకటి అనేది ఇక్కడ మీకు ఆ అమ్మాయికి ట్రీట్మెంట్ గురించి వాళ్ళతో ఏం మాట్లాడతారు మీరు రిక్వెస్ట్ చేసుకొని మాట్లాడండి. మీరంతా అనవసరం, మీరంతా ఉండదు, మీరు వెళ్ళిపోండి. దాని మీద ఏదో ఇష్యూ చేయాలని నేనే వచ్చినాను సార్, మీరు బాగా కూడా చేస్తాను. వాళ్ళు ఎంత కేర్లెస్గా చెప్తున్నారంటే ఆ మేడం ల్యాబ్లో ఉండే మేడం ఎంత కేర్లెస్గా మారిందంటే కూర్చోమని చెప్పినాను దూకేసింది అంటుందామె. కూర్చోమంటే దూకేస్తారు సార్. అంత ఆవేశంగా ఇది మాట్లాడదు, వాస్తవాలు తెలుసుకొని ఇది మాట్లాడదు. వచ్చి వాళ్ళతో ఆర్గ్యూ పెట్టుకోవాల్సిన అవసరం పెట్టుకోలేదు సార్. అది ఏదో పేరు రాసింటారు, లెటర్ రాసింటారు, ఇష్టానికి ఏదంటే అది చెప్తాంటారు. ఇంట్లో ప్రాబ్లమ్స్ మాకేంటి సార్? ఇంట్లో ప్రాబ్లమ్ మీకు అవన్నీ అనవసరం. మీకు దేనికోసం అంటే నేను తీసుకొచ్చాను సార్. మీకు తెలియలేదు కాదు, తెలియదు. నేను సార్ని తీసుకొని వచ్చా ఫోన్ చేసి దేనికి జరుపుకోండి మాటను రాండి బ్రదర్, కొంచెం దేనికి రా. ఆ పాపకి ప్రికార్డ్స్ పెట్టట్లేదని చెప్పేసి మీరు హరాస్మెంట్ చేస్తున్నారని తెలిసింది. పేరు రిసిలా మేడం. అంటే అంతకుముందే తనకి పాపకి డ్రెస్ కోడ్ ఏదో ప్రాబ్లం వచ్చింది. డ్రెస్ ఏదో కోట్ ఏదో వేసుకుంటున్నాను చలికాలం వాళ్ళు ఈ కోట్ వేసుకుంటుంది. సో కోట్ వేసుకుంటుంది, ఈ కోట్ వేసుకోవాలి. డ్రెస్ విషయంలో ఒకటి ఆర్గనైజ్ చేసింది. ఎందుకు అట్లా మాట్లాడుతున్నారు క్వశ్చన్ చేసింది. సో దానివల్ల దీంతో గడిచి పెట్టుకొనేసి ఆమె అట్లా మాట్లాడి నిన్న కొట్టిందని చెప్పి తెలిసింది. వాళ్ళ ఫ్రెండ్సే కూడా చెప్పారు, కొట్టి బ్యాడ్ వర్డ్ దగ్గర యూస్ చేశారు. మళ్ళీ ల్యాబ్ నుంచి బయట పంపించేసారు. పంపించేసినాక అక్కడి నుంచి పాప దింపేసింది సిఎంసీలో. ఈరోజు చేతి పిలుచుకొని పోయినాం మేడం. గవర్నమెంట్ హాస్పిటల్లో మన అంబులెన్స్లోనే పిలుచుకొని వచ్చినారు. కాల్ చేశారు, తీసుకుని పోయి ఉండాలి. అంత ఇది వాళ్ళు ఇవ్వలేదు మేడం. మైక్ బాగా పెట్టండి. ఓకే సార్. ఓకే సార్. అందరికీ నమస్కారం అండి. నా పేరు నరేంద్ర పడాల్. నేను చిత్తూరు అసిస్టెంట్ కలెక్టర్గా చేస్తున్నాను, ట్రైనింగ్ ఐఏఎస్ని. సో ప్రెసెంట్ అది అటాచ్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్తోనే అవుతుంది. సో మన ఇన్స్పెక్టర్ గారితోనే నేను ఉన్నాను, 2 టౌన్ సిఐ గారితోనే. సో మన 2 టౌన్ ఇన్స్పెక్టర్ గారితో ఉన్నప్పుడు నాకు ఇలా ఇన్ఫర్మేషన్ వచ్చింది మార్నింగ్ దట్ ఇట్లా సీతమ్స్ కాలేజ్లో నిన్నట్లో ఒక ఇన్సిడెంట్ అయ్యింది, మిస్ హ్యాప్. ఆ ఇన్సిడెంట్ అవ్వడం వల్ల ఇప్పుడు ఇక్కడ మనకు కాలేజ్ ముందు పేరెంట్స్ అండ్ వాళ్ళ యొక్క క్లోజ్ అసోసియేట్స్
కాలేజ్ ముందు ఉన్నారని చెప్పి ఇన్ఫర్మేషన్ వస్తే సో ఫీల్డ్ ఇన్స్పెక్షన్ కానీ వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు తెలిసిన రియాలిటీ ఏమైందంటే మేనేజ్మెంట్ వాళ్ళు నిన్న ఇన్సిడెంట్ అయిన తర్వాత మేము చూసుకుంటామని చెప్పి ఒక హామీ ఇచ్చారు. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఉన్న క్లోజ్ అసోసియేట్స్కి ఏంటంటే మేనేజ్మెంట్ నుంచి ఏ రెస్పాన్స్ లేదు కాబట్టి వీళ్ళు ఒక కైండ్ ఆఫ్ ఆందోళనలోకి వెళ్ళిపోయి వీళ్ళు ఇక్కడ కొంచెం చిన్నగా కాలేజ్ ముందు కూర్చున్నారు. సో ఈ పరంగానే నేను మేనేజ్మెంట్ వాళ్ళకి కాల్ చేశాను, మన ప్రిన్సిపల్ గారితోనే మాట్లాడితే ఇప్పుడు ప్రిన్సిపల్ గారు అవుట్ ఆఫ్ స్టేషన్ లీవ్లో ఉన్నారు. ఇన్సిడెంట్ కాకుండా ముందు నుంచి వాళ్ళు అవుట్ ఆఫ్ స్టేషన్ లీవ్లో ఉన్నారు. సో ప్రిన్సిపల్ గారికి నేను వార్నింగ్ ఇవ్వడం ఏమైందంటే 5 o'clock కల్లా నాకు మేనేజ్మెంట్ నుంచి ఎవరైనా సరే మేనేజ్మెంట్ నుంచి ఇక్కడ ఎవరైతే మనకు బాధితులు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ క్లోజ్ అసోసియేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అప్రోచ్ కావాలని చెప్పి వార్నింగ్ ఇచ్చాను. అండ్ యూఆర్ వెయిటింగ్ ఫర్ ద రిప్లై. ఏమన్నా సరే 5 o'clock కల్లా ఆర్ ఈవినింగ్ కల్లా మీకు ఏ కైండ్ ఆఫ్ రిప్లై రాకపోతే నాకే డైరెక్ట్ కాల్ చేయమని చెప్పి నేను మన బాధితులు కూడా చెప్పాను. ఇంకా ఇష్యూ ఉన్నందువల్ల యాజమాన్యం కాలేజ్ యాజమాన్యం హాస్పిటల్ ఉంది సార్. జస్ట్ మెసేజ్ టు ద మీడియా యాజ్ వెల్. నిన్న ఏదైతే మెసేజ్ వచ్చిందో లేదా నిన్న ఏదైతే ఇన్సిడెంట్ అయ్యిందో పేరెంట్సే అంటున్నారు వాళ్ళ యొక్క ఇన్సిడెంట్ని కొంచెం పేపర్లో కూడా తప్పుగా రిప్రజెంట్ చేస్తున్నారు. సో ఏ పేపర్ ఏంటి అని నేను చెప్పట్లేదు, బట్ దిస్ ఇస్ స్ట్రాంగ్ మెసేజ్ టు ద మీడియా యాజ్ వెల్. మీరు ఏదైనా సరే ఇట్లా ఇన్సిడెంట్లు అవుతున్నప్పుడు అది ఒక ప్రాణం అండ్ వాళ్ళ ఫ్యామిలీ యొక్క ఇష్యూ అండి. ఇప్పుడు మీరు ఏదంటే అది రాసేస్తే ఫ్యామిలీ కూడా చాలా ఏమంటారు, మీరు రాసిన తర్వాత బ్యాక్ ఫైర్ అది వాళ్ళు ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ వల్ల నాకు అప్రోచ్ అయ్యి చెప్పారు. సో ఫస్ట్ థింగ్ మీరు ఇది కొంచెం ఇష్యూని తెలుసుకున్న తర్వాత ఏమైతే ఉందో అది రాయండి. సార్ మీడియాలో కాదు సార్, సోషల్ మీడియాలో ఇన్స్టాలో వచ్చిందనేసి ఇందాకే పేరెంట్స్ అమ్మాయి తాలూకు వాళ్ళు కూడా మాట్లాడారు సార్. చేసుకుని మీరు పేపర్లో లేదు సార్ మేము లేదు పేపర్లో కళాశాల వాళ్ళు మొత్తం ఖర్చు భరిస్తున్నారని చెప్పి రాశారు. అది సార్కి మేము చూపించడం జరిగింది. చెప్పలేదు, చెప్పినారు వాళ్ళు సార్కి చూపించండి.